పరిశుద్ధ గ్రంథంలో నేటి మన ధ్యానాంశం నూరంతలుగా ఫలించుట. ఆదికాండం 26వ అధ్యాయం మనం చూసినట్టయితే 1వ వచనం నుండి 5 వచనాల వరకు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివయుండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొననని చెప్పెను. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. కాబట్టి 100 ఫలించేటువంటి విషయం మరి ఇక్కడ ఒక సంఘటన ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం వింటుండగా ప్రభు మన జీవితాలను కూడా 100 ఫలింప చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా నాయన మేము 100 ఫలించుటకు ఏం చేయాలో, మరి 100 ఫలించిన ఇస్సాకు ఏం చేశాడో గమనించి మేము ఆ ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తులో మమ్మల్ని 100 ఫలింప చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 100 ఫలించుట చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి మనిషి ఫలించాలని కోరుకుంటాడు, కానీ 100 ఫలించటం అంటే అది గొప్ప ఆశీర్వాదం. ఆ యొక్క 100 ఫలించటం అన్నటువంటిది యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ యొక్క మాటను మనం ధ్యానిస్తూ ఈ పాత నిబంధనలో ఇస్సాకు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మనము 100 ఫలించాలంటే ఏం చేయాలి, ఇస్సాకు ఏం చేశాడు అన్న విషయాల్ని మనం గమనించినట్టయితే ఇక్కడ మనం 12వ వచనంలో చూస్తున్నాం ఇస్సాకు 100 ఫలించినాడని. అయితే ఇస్సాకు 100 ఫలించడానికి ముందు జరిగినటువంటి సంఘటనలేవో మనం గమనించి ఆ ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా 100 జీవింప చేయగలడు, ఫలింప చేయగలడు. కాబట్టి ఫలించాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. 100 ఫలితం అంటే చాలా ఆశ ఉంటుంది. అయితే ఇక ఇస్సాకు లైఫ్లో మనం దాన్ని చూడొచ్చు. మనం చదువుకున్నటువంటి యొక్క 26వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక కరువు వచ్చింది. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. గమనించండి, 100 ఫలించటానికి ముందు జరిగింది ఏంటంటే ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. కాబట్టి విశ్వాస జీవితంలో మనం 100 ఫలించటానికి ముందు ఒక కష్టకాలం అన్నటువంటిది, ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం అన్నటువంటిది మన జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇస్సాకు 100 ఫలించడానికి ముందు ఆయన కాలంలో ఒక కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. గమనించండి, మనుషులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టకాలములు వచ్చినప్పుడు మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారికి తోచింది చేయటం, వారి మనసుకు నచ్చింది చేయటం, లేకపోతే ఎవరో సలహా ఇస్తే మరి ఎక్కడో ఎవరో ఏదో చెప్పిన దాన్ని పాటించడానికి మనుషులు
ఇష్టపడతారు. ఎందుకంటే ఆ యొక్క కష్టకాలంలో మనిషికి తన సొంత జ్ఞానము వినియోగించేటువంటి శక్తి లేకుండా పోతుంది. అందుకొరకే ఏది పడితే అది చేస్తారు, ఏది వింటే దాన్ని చేయడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఇస్సాకు జీవితంలో చూసినట్టయితే ఫలించడానికి ముందు ఒక కరువు వచ్చింది. అయితే ఆ కరువులో దేవుడు అతనికి ప్రత్యక్షమై, 2వ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. కాబట్టి ఇక్కడ ఆ యొక్క కరువు కాలంలో మనుషులందరూ కూడా ఐగుప్తులోకి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉంది, లేకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి మరి వాళ్ళు ఐగుప్తుకి చాలామంది వెళ్తున్నారు. అంటే మనుషుల యొక్క చాయిస్ ఏంటంటే వాళ్ళ కంటికి కనిపించింది, ఇట్ ఈస్ ఎ బెటర్ ప్లేస్ అనుకున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. అది సహజం. అనంతపూర్ డిస్టిక్లో చాలా వరకు కరువు ఉంటుంది. కాబట్టి ఆ డిస్టిక్లో ఆ సంవత్సరం పంటలు పండకపోతే వాళ్ళు సహజంగా ఏం చేస్తారంటే తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు ఈ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే కరువు కాలంలో ఇవి బెటర్ ప్లేసెస్. కాబట్టి అక్కడ కూడా ఆ యొక్క కరువు కాలం వచ్చినప్పుడు మనుషులు సహజంగా ఐగుప్తుకి వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమై అన్నాడు, నీవు మరి ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను చెప్పినటువంటి ఈ దేశంలో నీవు నివసించు, నేను చెప్పే దేశంలో నీవు నివసించు, అక్కడ పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. గమనించండి, మనకు నూరంతల ఆశీర్వాదం పొందడానికి ముందుగా మన జీవితంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన మనస్సు చెప్పినట్టుగా నిర్ణయం తీసుకోకుండా, లోకము చెప్పిన విధంగా నడుచుకోకుండా, దేవుడు మనకి ఏం చెప్పాడో, దేవుడు వాక్యంలో ఏముందో అది మనం చేస్తే దీవించబడతామని చాలా స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం నూరంతలుగా ఫలించాలంటే మన క్లిష్ట పరిస్థితుల్లో మన మనస్సు చెప్పింది వినకూడదు, ఇతరులు లోక సంబంధమైనటువంటి సలహాలు కాదు, దేవుని వాక్యం ప్రకారం మనము నడుచుకోవాలి. గమనించండి, ఒకవేళ ఐగుప్తుకి పోయిన వాళ్ళు తాత్కాలికమైన ఆహారము పొంది వారు బ్రతికి ఉండొచ్చు. కానీ దేవుని మాట విన్నప్పుడు ఇస్సాకు యొక్క జీవితం ఏమవుతుందంటే ఆయన దీవించబడి ఆయన ద్వారా సమస్త జనములు దీవించబడేట్టుగా దేవుడు అతన్ని దీవించాడు. కాబట్టి ఈ లోక ప్రకారము ఈ లౌక్యంతో మనిషి బతికిపోవచ్చు, అయితే అతనికి నిరీక్షణ లేదు. చనిపోయిన తర్వాత ఆ మనుషులు ఎక్కడ పోతారో నిరీక్షణ లేదు. అతని ద్వారా అతనికి అతని కుటుంబానికి మాత్రమే ప్రయోజనం. కానీ క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తికి మరి చనిపోయిన తర్వాత కూడా నిరీక్షణ ఉంది. అతనికి అతని కుటుంబానికి మాత్రమే కాక అతని ద్వారా సమస్త జనములకు దీవెన విస్తరించబడుతుంది. అది క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మనం నూరంతలుగా ఫలించాలంటే మన కష్ట సమయంలో దేవుని మాట వినాలి, ఎక్కువ చదవాలి, ప్రభు ఏం చెప్తే అది చేయాలి. అయితే ఇక్కడ మనం దేవుడు ఇస్సాకును దీవిస్తూ ఆయన చెప్పిన తర్వాత ఒక ఆశ్చర్యమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. 4వ వచనం, ఆయన బ్లెస్సింగ్ చెప్తూ, ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతారు. కాబట్టి ఇది క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం. ఐగుప్తుకు వెళ్ళిన వాళ్ళు ఏదో బతకచ్చు, చనిపోవచ్చు, అయిపోయింది. కానీ ఇక్కడ దేవుని మాట విన్నటువంటి ఇస్సాకు ద్వారా మరి సమస్త జనులు దీవించబడుతున్నారు. అయితే 5వ వచనం చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఫెయిత్ఫుల్గా దేవుని మాట విన్నాడు. దేవుడు ఆయన బ్లెస్సింగ్ని మల్టిప్లై చేస్తున్నాడు.
అయితే దానికి కారణం చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. 5వ వచనం అంటే దేవుడి మాటలన్నీ ఇస్సాకుతో చెబుతూ, ఏలయనగా అంటే ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే ఏంటి, నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసి నీ ద్వారా సమస్త జనులను నేను ఎందుకు ఆశీర్వదిస్తున్నానంటే, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. కాబట్టి ఇక్కడ ఇస్సాకు పైన వచ్చినటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ కారణం, లేకపోతే ఇస్సాకు నూరంతలుగా ఫలించడానికి ఒక మూల కారణం ఏంటంటే అబ్రహాం అని దేవుడు చెబుతున్నాడు. అబ్రహాము ప్రధానమైన కారణము. తర్వాత ఇస్సాకు దేవుని మాట విని ఐగుప్తుకు పోకుండా దేవుడు చెప్పినట్టుగా చేశాడు, అది రెండవ కారణం. గమనించండి, ఇక్కడ ఇస్సాకు దీవించబడ్డానికి ప్రధానమైన కారణము అబ్రహాము అని దేవుడు స్వయంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము దీవించబడ్డానికి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రధానమైనటువంటి కారణం, దేవుడు మనల్ని ప్రేమించడానికి, దీవించటానికి, అభివృద్ధిపరచడానికి, నూరంతలుగా ఫలింప చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే క్రీస్తు ప్రభువు. ఆయన మన కొరకు సిలువపై చనిపోయి తిరిగి లేచి ఆయనను బట్టి మనకు దీవెన. అందుకొరకే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అంటే మన ప్రివిలేజ్ ఏం లేదు అక్కడ, మన పేరుకి ఏమి అక్కడ వాల్యూ లేదు, మన పేరుకి అక్కడ వాల్యూ ఏం లేదు. ఇస్సాకుకి ఆ వాల్యూ ఎలా వచ్చిందంటే అబ్రహాంను బట్టి వచ్చింది. కాబట్టి అబ్రహాం యొక్క ఒబీడియన్స్ ఇస్సాకు యొక్క దీవెనకు కారణమైంది. క్రీస్తు దేవునికి విధేయత చూపి శిలువ మరణం వరకు తాను తగ్గించుకోవడం వలన ఆయన ద్వారా మనకు దీవెన లభిస్తోంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే క్రీస్తు మాటకి ఇప్పుడు మనము లోబడాలి. అంటే ఇస్సాకు ఎలాగైతే అబ్రహాము కుమారుడిగా దేవుని మాటకు లోబడ్డాడో, అంటే లోకమంతా చేస్తున్నట్టుగా పోకుండా, లోకులందరూ బతికినట్టుగా బతకకుండా దేవుని మాట కొరకు బ్రతికాడో, అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు మాట కొరకు మనం బ్రతకాలి. ఆయన మాట చొప్పున మనం జీవిస్తే తప్పక నూరంతలుగా ఫలిస్తాం. యేసు ప్రభు కూడా ఈ నూరంతలు అన్నటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇండ్లనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఫలము పొందుతాడని, నిత్య జీవము పొందుతాడని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ నూరంతల ఫలింపు అన్నటువంటిది ఎక్కడో ఆది కాండంలో ఇస్సాకు జీవితంలో మనకు అనిపిస్తుంది. మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని క్రీస్తు మనుషుల మీదకి తీసుకొని వచ్చాడు. అప్పుడైతే అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఇస్సాకుకు పరిమితమైంది, ఇస్సాకుకు మాత్రమే పరిమితమైంది. అబ్రహామును బట్టి మరి ఇస్సాకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు. ఇప్పుడైతే క్రీస్తును బట్టి మనమందరం కూడా ఆ యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా చేయడానికి ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. అయితే ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు ఈ నూరంతలుగా ఫలించటానికి. గమనించండి, ఇస్సాకు నూరంతలుగా ఫలించటానికి దేవుని యొక్క మాటకు విధేయుడయ్యాడు. కాబట్టి యేసు ప్రభు కూడా మంచి విత్తనాల ఉపమానం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఫలించటానికి అబ్రహాము యొక్క మాటకు విధేయుడయ్యాడు. ఆయన విన్నాడు, అవలంబించాడు, ఫలించాడు. కాబట్టి మన జీవితంలో కూడా నూరంతలుగా ఫలించాలంటే క్రీస్తు మాట వినాలి, అవలంబించాలి.
అయితే ఇక్కడ ఇంకొక మాట, లూకా సువార్తలో ఆ మాటని మరింత లోతుగా వివరిస్తూ ఆయన చెప్తున్నాడు 8:15, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి ఇది మనం క్రీస్తులో నూరంతలు ఫలించాలంటే యోగ్యమైన మంచి మనస్సుతో అంటే ఏంటి? ఆయన రక్తములో మన పాపములను కడుక్కున్న వారమై యోగ్యమైనటువంటి ఆ యొక్క మారు మనస్సు కలిగి వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇలాగ చేసేవారందరినీ కూడా దేవుడు తప్పక నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. తిరిగి మనం ఇస్సాకు జీవితంలోకి వెళ్ళినట్టయితే ఈయనలో ఇవన్నీ కనిపించాయి. ఏంటి? ఆ యొక్క వాక్యాన్ని యోగ్యమైన మనసుతో విన్నాడు, తండ్రిని గౌరవించి, మరి మంచి మనస్సుతో, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విన్నాడు, దాన్ని అవలంబించాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. అంతేకాదు ఓపికతో ఫలించాడు. అది ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయంలోనే మనం చూసినట్టయితే 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకను పేరు పెట్టాను. ఇక్కడ గమనించండి, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు కష్టపడి బావి తవ్వారు. ఆ గెరారులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ నీళ్లు మావి, మీకు చెందవు అని గొడవపడి ఆ నీళ్లు వీళ్ళకు ఉపయోగపడకుండా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఆ యొక్క బావిని. అయితే మనం అన్నాం కదా, మరి యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని ఓపికతో ఫలించువారు. ఇస్సాకు ఇక్కడ ఆ యొక్క ఓపిక ఉంది. అందుకొరకే వాళ్ళతో గొడవ పడకుండా ఆయన ఇంకో చోటుకి వెళ్ళి బావి తవ్వాడు. అది 21లో, వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నాను పేరు పెట్టాను. కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇస్సాకు ఓపికతో, గమనించండి, బావి తవ్వడం అంటే చాలా కష్టం. ఇప్పుడు మనం బోర్లకు అలవాటు పడిపోయాం కాబట్టి ఈ బోరు వేయడం చాలా సులభం. అయితే మేము చిన్నప్పుడు బావిలు తవ్వడం అంటే అప్పుడు ఈ బోర్ మిషన్స్ ఏం లేవు, టెక్నాలజీ లేదు. మనుషులే అందరూ కూడా ఒక 10 మంది మనుష్యులు ఆ బావిని తవ్వుతూ ఒక్కొక్క మూల నుంచి ఒక్కొక్కరు తవ్వుతూ వెళ్తున్నప్పుడు చాలా ప్రయాసంతో కూడిన పని. కొన్ని చోట బండలు వస్తాయి. మరి ఇప్పటిలాగా బండలు పగలగొట్టే టెక్నాలజీ అప్పుడు లేదు. వాళ్ళ మొత్తము ఆ బండ చుట్టూ మన్ను తీసేయటము, లేకపోతే సొత్తులతో ఆ బండ కొట్టి అది తీసుకుంటూ మరి బావి తవ్వటం. దాదాపు మామూలుగా నీళ్లు లేని చోట అయితే ఒక్క చోట 40 అడుగులు కూడా బావి తవ్వుతారు. మా భాషలో అక్కడ 6 మట్లు అంటారు. అంటే ఒక మనిషి నిలబడితే 6 ఫీట్ వచ్చేసి ఒక మట్టు, 6-7 మట్టలు ఆ యొక్క బావి తవ్వుతారు. అంటే చాలా కష్టంతో కూడిన పని. నేను చెప్పదలుచుకుంది అంటే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ వర్క్. అయితే అంత కష్టపడి ఆ బావిని తవ్వితే వాళ్ళు వచ్చి ఇది మాది మీది కాదంటున్నారు. సరే, ఆయన అన్నాడు వీళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయి ఇంకొక బావి త్రవ్వితే అక్కడ కూడా వాళ్ళు గొడవ పడ్డారు. కాబట్టి ఇక్కడ చూస్తాం ఆయన ఎంత ఓపిక ఉంది. ఆయన నూరంతలుగా ఫలించాడన్న వాక్యం మనకి ఇష్టం, కానీ ఆయన ఎంత ఓపికతో ఫలించాడు, ఎంతగా దేవుని వాక్యానికి లోబడ్డాడు, ఎంతగా ఆయన తండ్రిని గౌరవించాడు, ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం. మనకు నూరంతలు కావాలి. కాబట్టి ఆయన ఓపికతో ఆయన మళ్ళీ ఇంకొక బావి తవ్వాడు. 22వ వచనం, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకొని దానికి రహెబోతను పేరు పెట్టెను. కాబట్టి దేవుడు గమనించండి, ఫస్ట్ టైమే ఇస్సాకును బ్లెస్ చేసి ఉండొచ్చు. అయితే అక్కడ 2 సార్లు ఆయన విశ్వాసం టెస్ట్ చేయబడింది. అయితే ఆయన వెనుకాడలేదు.
మూడవసారి కూడా బావి తవ్వించాడు. చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ కదా. ఫస్ట్ టైం చాలా కష్టపడి తవ్వితే ఇది మాది అని చెప్పినప్పుడు కొంతమంది అక్కడ ఉంటే ఇంకా జీవితంలో మనం బావి తవ్వేదొద్దు, ఎందుకు తవ్వాలా, ఎందుకు బాధ, ఎందుకు కష్టం, ఎందుకు నష్టం అనుకుంటాం. బట్ ఆయన సెకండ్ టైం కూడా చేశాడు. ఒకవేళ సెకండ్ టైం కూడా ఎవరైనా చేస్తే మూడవసారి కూడా కష్టపడడానికి మోస్ట్లీ 100కి 5 మంది కూడా ఇష్టపడకపోవచ్చు. అయితే ఆయనలో యొక్క ఓపిక ఉంది. అదే బైబిల్ చెప్తుంది. నువ్వు ఫలించాలంటే నీ జీవితంలో ఈ యొక్క ఓపిక నీకు అవసరం. వాక్యం వినాలి, యోగ్యమైన మనసుతో అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. కాబట్టి ఇస్సాకు నూరంతలుగా ఫలించడానికి ఎంత ఓపిక. 3 సార్లు బావి తవ్వించాడు ఆయన. 3 సార్లు. చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి మనం ఇప్పుడు టెక్నాలజీలో మనకు ఆ కష్టం అర్థం కాదు. బట్ ఆయనలో అది ఎందుకు దేవుడు అనుమతించారంటే మేబీ టు ఇంక్రీజ్ పేషెన్స్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కరువు ఇచ్చేది ఎందుకంటే, లేక వైరస్ వచ్చేది ఎందుకంటే మనము ఆయన మాట వినాలని. ఎందుకు కొన్ని క్లిష్ట పరిస్థితులు, కొన్ని ప్రాబ్లమ్స్, ఎందుకు మన జీవితంలో కొన్ని కొట్లాట్లు, జగడాలు, ఇస్సాకు జీవితంలో వచ్చినట్టుగా ఆ జగడాలు, కొట్లాట్లు ఎందుకు వస్తాయంటే యూ షుడ్ లెర్న్ పేషెన్స్. యూ కెనాట్ బిహేవ్ యాజ్ అదర్ పీపుల్ బిహేవ్. నువ్వు ఫైట్ చేయడానికి లేదు. వివాదానికి దూరంగా ఉండుట నరులకు ఘనతని సొలొమోను చెప్పాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ఏం చూస్తున్నామంటే యాక్చువల్గా సామెతలు ఎప్పుడు రాశాడు? సొలొమోను చాలా కాలం తర్వాత, అబ్రహాము కాలంలో కాదు, ఇక ఇస్సాకు కాలంలో కూడా కాదు. చాలా చాలా గ్యాప్ ఉందన్నమాట. చెప్పాలంటే మేబీ 1000 years హిస్టారికల్గా వెళ్తే అబౌట్ 1000 years, మోర్ దాన్ 1000 years గ్యాప్ ఉంది. ఇక్కడ ఇస్సాకు జీవితానికి, మరి ఇక సొలొమోను రాసినటువంటి సామెతలకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి మరి వాళ్ళ జీవితాల్లో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనం చూడగలం. కాబట్టి దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తే నీకు ఈ క్వాలిటీస్ ఉండాలి. ఒకవేళ నీ క్వాలిటీస్ నా వల్ల కాదనుకుంటున్నాము, బట్ యూ షుడ్ ప్రే టు గాడ్. అది దేవుని యొక్క చిత్తం. అసలు దేవుడు నీ జీవితంలో ఆ కష్టకాలం అనుమతించిందే దాని కొరకు, టు బ్లెస్ యూ స్పిరిచువలీ. మరి ఆ యొక్క ఇస్సాకుకు అంత ఓపిక ఎట్లా వచ్చింది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన. కాబట్టి మనం క్రీస్తు ద్వారా నూరంతలుగా ఫలించుటకు మనం ఎన్నిక చేయబడ్డాం. అబ్రహాము ద్వారా ఇస్సాకు ఎన్నిక చేయబడినట్టు దేవుడు క్రీస్తు ద్వారా మనుష్యులను తన దీవెనకు ఎన్నికగా చేశాడు. అయితే మనము క్రీస్తు మాట వినాలి, అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. అప్పుడు నూరంతలుగా, అంటే మనం ఏదేదైతే క్రీస్తు కొరకు పోగొట్టుకున్నాము. చాలామంది భక్తులు క్రీస్తు కొరకు ఈ దినాల్లో తక్కువ, కానీ ఓల్డెన్ డేస్లో క్రీస్తును నమ్మితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తరిమేసేవాళ్ళు. నన్ను కూడా మా అమ్మ తరిమేశారు 1985లో. ఇంట్లో ఎవరిని ఉన్నిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది హై క్యాస్ట్ పీపుల్ ప్రభుని నమ్ముకున్నారు. ఆ కాలంలో క్రిస్టియానిటీ అంటే ఒక లో క్యాస్ట్ కమ్యూనిటీ. కాబట్టి మేము ఆ యొక్క వీవర్స్ కాబట్టి నువ్వెందుకు ఆ కులంలో పోయినావు, తక్కువ కులంలో అని చాలామంది మరి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళేశారు. అయితే అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా నిమిత్తం నువ్వు తల్లిదండ్రులను, అక్కలను, అన్నలను పోగొట్టుకుంటే, భూములను పోగొట్టుకుంటే, ఇండ్లను పోగొట్టుకుంటే నూరంతలుగా వాళ్ళకి లోకంలో దొరుకుతాయన్నట్టు. కాబట్టి దేవుడు మరి నూరంతలుగా దేవుడు ఆయన కొరకు నష్టపోయిన వారందరికీ క్రీస్తులో 100 మంది చెల్లెండ్లు, 100 మంది అక్కలు, 100 మంది తల్లులు, ఏమేమి దేవుడు చెప్పాడో అవన్నీ కూడా ఆయన చేయడానికి సమర్థుడు. కాబట్టి మనం క్రీస్తు మాట వినాలి. ఫలించలేకపోతున్నామంటే మరి ఏంటి కారణం? ఫలించాలని ఆశ ఉంది, నూరంతల ఫలితమైతే చాలా సంతోషం. అయితే ఇక్కడ ఇస్సాకు జీవితం మనకు మాదిరిగా ఉంది. క్రీస్తు మాటకు మనం లోబడదాం. మన కరువు కాలంలో, వైరస్ కాలంలో, కలహాల కాలం, ఇస్సాకు ఈ 3 గుండా పోయాడు. ఏంటి? కరువు గుండా పోయాడు, ఇబ్బందులు కూడా పోయాడు, కలహం.
ఈ ప్రాసెస్లో పోయినప్పుడు దేవుడు ఆయన్ని బ్లెస్ చేశాడు. మనకేంటంటే ఆకాశం నుండి ఒక్కసారిగా బ్లెస్సింగ్ మన పైన ఊడి పడాలని మనం కోరుకుంటాం. అయితే దానికి ఒక ప్రాసెస్ దేవుడు పెట్టాడు. ఆ ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకొరకే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అలాగున ప్రభు మనల్ని దీవించును కాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము విన్న వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. అవును తండ్రి, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ఆ దినాల్లో ఇస్సాకు ఎన్నిక చేయబడ్డాడు. అయితే ఆ తర్వాత మీరు అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిగా క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని ప్రపంచమంతటా మీరు తీసుకుని వచ్చారు. కాబట్టి నూరంతలుగా ఇస్సాకు ఫలించడానికి ముందుగా కరువు కాలంలో, కష్టకాలంలో, వివాదాల కాలంలో ఆయన ప్రయాణం చేశాడు. కాబట్టి మా జీవితంలో కూడా నూరంతలు ఫలించడానికి మరి మేము అన్ని సమయాల్లో కూడా మీ వాక్యము విని, యోగ్యమైన మంచి మనసుతో మీ వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో మీ ద్వారా ఫలించుటకు మీ మహాకనికరం మాపై ఉంచుమని, మందుకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితిని మీరే దయచేసి తొలగించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. నా పేరు మోహన్ బాబు. బెంగళూరు పట్టణంలో తెలుగు సంఘమునకు పాస్టర్గా పనిచేయచ్చు ఉంటున్నాను. దేవుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన సేవకులైన గాలి గంగరాజు గారి ద్వారా దేవుని వాక్యమును కంఠస్థము చేయటానికి అవకాశాన్ని కొన్ని సంవత్సరాల నుండి కల్పిస్తూ ఉంటున్నారు. మరి నూతనముగా వారు 30 వచనాలను దేవుని సేవకులు కంఠస్థము చేసి చెప్పినట్లయితే వారికి ఆర్థిక సహకారంగా 1000 రూపాయలను, విశ్వాసులు 30 వచనాలను కంఠస్థము చేసి చెప్పినట్లయితే ఆర్థిక సహకారంగా 500 రూపాయలను పంపిస్తామని వారు ప్రణాళికను చేశారు. ఇది సత్యము. ఈరోజే దేవుని సేవకుడైన నేను 30 వచనాలను, వారు నిర్ణయించినటువంటి 30 వచనాలను కంఠస్థము చేసి జూమ్ యాప్లో సేవకుల ముందు చెప్పడం జరిగినది. వారు చెప్పినట్లుగానే 1000 రూపాయలను నా అకౌంట్కి పంపించడము జరిగినది. కాబట్టి ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి సేవకులు అయినటువంటి మీరందరూ కూడా మీరు దేవుని వాక్యాన్ని కంఠస్థము చేయవలసిందిగా, అదేవిధంగా విశ్వాసులతో కూడా దేవుని వాక్యములను కంఠస్థము చేయించవలసిందిగా ప్రభువు పేరట మనం చేయించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా పేరు షారా. తాడిపత్రి బెరాక ప్రార్థనా మందిరం. నేను గంగరాజు అంకుల్ ఇచ్చిన 70 కంఠత వాక్యాలు నేర్చుకున్నాను. అందుకు అంకుల్ వెంటనే నాకు ప్రైజ్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆత్మీయంగా ఎదగడానికి అంకుల్ ఎంతో సహాయపడుతున్నందుకు అంకుల్కి ఎంతో వందనాలు. దేవుని వాక్యం నేర్చుకొని ఆత్మీయంగా ఎదిగి దేవుని మహిమ చూడాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రైజ్. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా వందనాలు. పాస్టర్ గారు 70 వాక్యాలు ఇచ్చారు కంటత పెట్టమని. నేను వాటన్నిటిని కంటత పెట్టి ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డాను. పాస్టర్ గారు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు. నేను ఎంతో ఆత్మీయంగా ఎదిగాను, దేవుని ప్రేమలో ఫలించబడ్డాను. కాబట్టి మీరు కూడా ఈ పాస్టర్ గారు ఇచ్చిన వాక్యాలన్నింటినీ కంటత పెట్టి ఆత్మీయంగా బలపరచబడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడింది.